రెడ్డి పేద వర్గాల్లోని దళిత ఆ వర్గాల్లో కూడా ఒక చెరగనే ముద్ర వేసుకున్నారు. అందుకే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది. ఇవాళ గుడివాడ పట్టణానికి కూడా అదే స్థాయిలో జనం పోటెత్తినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సరే, ఏ ప్రాంతంలో చూసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో అదే స్పందన కనిపిస్తున్నటువంటి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు జరిగిన తర్వాత, నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది, హత్యాయత్నం జరిగిన తర్వాత మరింత ఎమోషన్ కనిపిస్తుంది కార్యకర్తల్లోని. సో చాలా ఆ పెద్ద ఎత్తున ఒకవైపు నిరసన ఆవేదనతో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్ల అభిమానం కూడా కనిపిస్తుంది. మనతో పాటు ఆ రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామరెడ్డి జాయిన్ అయ్యారు. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మీరు రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతుంది. మొన్న విజయవాడ కానీ, ఈరోజు ఇవాళ కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్లో కానీ, బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున బస్సు యాత్రలో, రోడ్ షోలో జనాన్ని చూసినట్లేదు. ఎందుకు ఇక్కడ ఇంత స్పందన వస్తుంది? సాధారణంగా కృష్ణా జిల్లా అన్న, విజయవాడ అన్న తెలుగుదేశం పార్టీ కంచుకోవటానికి ప్రచారం చేస్తారు కదా, ఎందుకు ఈ స్పందన వస్తుంది అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్చి 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఈ యాత్రకి మేమంతా సిద్ధమని ప్రతి జిల్లా నుంచి కూడాను ప్రజల్లో నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. ఇడుపలపాయలో స్టార్ట్ చేసిన దానికి మనం ఈరోజు గుడివాడలో చూసుకుంటే, ఎస్పెషల్లీ నేను ఆర్సీగా ఉన్నటువంటి వినుకొండలో ఫస్ట్ ఆయన ఎంటర్ అవ్వటం జరిగింది. వినుకొండ ఆ రోజు అదొక పెద్ద ప్రవాహం వచ్చినట్టు జనం వచ్చేసారు. యాక్చువల్గా ఆ రోడ్ షో అన్బిలీవబుల్ సక్సెస్ అయింది. మేము అంతకుముందు ఇలాంటి ఆ రెస్పాన్స్ చూడలేదు ఎప్పుడు కూడాను వినుకొండలో. దాన్ని తట్టుకొని నెక్స్ట్ డే మనం పల్నాడుకి సంబంధించి పిడుగురాళ్ళలో పెట్టుకోవడం జరిగింది సిద్ధం సభ. అసలు ఆ సభ వెళ్ళటానికే ఆయనకి టైము దొరకలే. అంత జనం రోడ్డు అంతా కూడాను ఆగి ఆయనంతా హారతలు ఇవ్వటం, లేడీస్ కానీ, యూత్ కానీ, ఫార్మర్స్ కానీ, అన్ని పబ్లిక్ అంతా కూడాను తను ఓన్ చేసుకుని అసలు కదలనేయట్లేదు ఆయన. సరే, ఆ సభ తర్వాత మళ్ళా సత్తెనపల్లి మీదుగా రోడ్ షో చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే గుంటూరుకు వచ్చే తల్లిగా, గుంటూరులో ఆ రోజు విపరీతమైన వర్షం పడింది. అసలు ఆల్మోస్ట్ ఆయన సభాస్థలికి చేరుకునేదానికనే 7:30 అయిపోయింది, నైట్ 4:30. అంటే అసలు ప్రజలు ఆయన చూసుకోవాలని చెప్పేసి ఆయన మీద ఎంతో ప్రేమగా యాక్చువల్గా అందరూ కూడా ఇది చూస్తున్నారు తాను. సరే, ఇక నెక్స్ట్ దాని తర్వాత గుంటూరు నుంచి విజయవాడ మీరు చూశారు, జనసంద్రం అయిపోయింది. ఏంటంటే మొత్తము ప్రజలందరూ కూడా ఏం చూసుకుంటున్నారంటే, జగన్ గారు ఉంటేనే మాకు మంచి జరుగుతుంది, జగన్ గారి పరిపాలనలోనే అన్ని సుఖ సంతోషాలతో మేము ఉన్నాము. ఈయన ఎస్పెషల్లీ ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కొన్ని మిస్టేక్స్ మీరు చూస్తే, ఈ వాలంటీర్ల మీద కంప్లైంట్లు చేసుకోవటం కానీ, ఈ పెన్షన్ స్కీముల మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం కానీ, అలాగే ఏ విధమైతే కొన్ని దౌర్జన్యాలు చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో వచ్చేసింది. ఇక ఈయన మనం పోగొట్టుకోవటానికి ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఛాన్సే లేదని చెప్పేసి అది ఆయన చూపించాలని కూడా ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. విజయవాడ రోడ్ షో అయితే మీరు ఇంతవరకు విజయవాడ చరిత్రలో అలాంటి రోడ్ షో జరగలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా చెప్పడం, నేనైతే ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఇవాళ ఆ విజయవాడలో అంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఒక ఘటన జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది. ఆయనకు గాయమైంది, వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా గాయమైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్ ప్రధానమంత్రి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కామన్ మ్యాన్ వరకు కూడా కన్సర్న్ చూపించారు, సంఘీభావం చూపించారు. కానీ ప్రతిపక్షాలు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నిన్న బహిరంగ సభలో ప్రజల దగ్గరికి వెళ్ళి అవహేళన చేస్తూ ఉన్నారు, ఇది ఒక డ్రామా అంటూ ఉన్నారు, గులకరాయలు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. సార్, అదే వాళ్ళు ప్రతిపక్షాలు ప్రతి విషయంలో తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఏందనంటే, ఇది ఆ జనాలు ఎన్ని చూసినాక కొంతమందికి ఉక్రోషం, అసూయ, ఈర్ష్య ఇలాంటి వాటితోటి తట్టుకోలేక, దానికి తోడు తెలుగుదేశం పార్టీలో మీరు వాళ్ళని రాళ్లతో కొట్టండి, వాళ్ళని భూస్థాపితం చేయండి, ఇవి దున్నపోతులు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్న తలకే ప్రజల్లో అర్థమైపోతాను. సో ఒక పక్కన వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టేదానికి కొంతమంది ఉంటారు కదా అర్థం కాని వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎట్టయినా సరే జగన్ ఈ వేవ్ను ఆపాలి అనే దాని మీద డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. అది ఎవరికైనా తెలుస్తుంది. అది మీరు చూస్తే ఆ స్లైడ్స్ ఒక షార్ప్ ఆబ్జెక్టివ్ ఇట్లా వచ్చి ఇలా కొట్టింది.
ఇలా కొట్టి ఈ పక్కన ఉన్నటువంటి శ్రీనివాస్ కంటికి ఈరోజు కార్నియా మొత్తం కూడాను రప్చర్ అయింది. సో రెటీనా మీద కూడా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి దాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అంటే దీన్ని సరే ఏదైనా కానీ ఒక విషయంలో ఇప్పుడు దీన్ని ఒక పెద్ద కట్టుకట్టి తను పెద్ద డ్రామా చేయొచ్చు. జగన్ గారు అసలు అది ఇంత డెప్త్, నేనున్నాను కదా ప్రత్యక్ష సాక్షిని, ఇంత డెప్త్ పోయింది అది. తను యాక్చువల్గా కుట్లు వేయకుండా కూడా మేనేజ్ చేయాలని చూశాడు. డాక్టర్లు వచ్చి క్వశ్చనే లేదని చెప్పి తీసుకెళ్ళి కుట్లు వేయడం జరిగిందనమాట. సో ఇది ఎంత డేంజర్ అంటే కొంచెం ఇక్కడది కొద్దిగా ఇక్కడ తగిలినా కణితి మీద తగిలితే, కణితి మీద తగిలితే ప్రాణాపాయం కదా, ఎంత సెన్సిటివ్. సో అలాంటిది దాన్ని అందరూ కూడాను అర్థం చేసుకొని, ఎస్పెషల్లీ ప్రతిపక్షాలు కూడా దాన్ని చాలా సీరియస్ ఇష్యూస్ ఇట్లాంటి మన దేశంలో ఇలాంటివి జరగల. జగన్ గారి మీద వస్తున్నటువంటి జనాల్లో నుంచి వస్తున్నటువంటి ఆ ప్రేమ దాన్ని ఆపాలి, అడ్డుకట్టేయాలని చెప్పి జరుగుతున్న కుట్రగా అయితే నాకు కనిపిస్తాను. ఎంత జరిగినా, ఎన్ని అటాక్స్ జరిగినా, హత్యాయత్నం జరిగినా, ఎంత కుట్ర జరిగినా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆగట్లేదు? బస్సు యాత్ర ఇవాళ కూడా మళ్ళీ జనంలో అలాగే చొచ్చుకెళ్తూ ఉన్నారు. జనాన్ని తన కోసం వచ్చిన వాళ్ళు అదే విధంగా పరామర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి వినతి పత్రాలు తీసుకుంటూ ఉన్నారు. జనం కూడా ఇంకా రెట్టింపు అయినట్టు కనిపిస్తుంది కదా సార్. అదే చెప్పాను, విజయవాడ నుంచి ఇప్పుడు గుడివాడకు వచ్చే తలకే ఇది ఒక సునామీ, జన సునామీ లాగా వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది, ఈయన ఎందుకు ఆగట్లేదు అని చూస్తే, ఈయన జగన్ గారు హైలీ కమిటెడ్ పర్సన్. ఆయన ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆయన నేను ఎలా రాశాను, నేను ఇదిగో ఈ ఎగ్జామ్ పేపర్ నాది, నేను ఈ విధంగా ఇచ్చాను, 99% కంప్లీట్ చేశాను అని చెప్పి చూపిస్తూ, ఆ చూపించిన దాన్ని మళ్ళీ ప్రజలకు చెప్పడానికి వస్తున్నాడు. ఈ చెప్పేది టైం అంటే టైం ఉండాలి. తనకెంత కష్టమైనా నేను చూస్తున్నాను, బస్సులో ఉంటాడు, ఎక్కడైనా లేడీస్ కానీ ముసలోళ్ళు కానీ ఎవరన్నా సాయం కోసం వచ్చేవాళ్ళు కనుక ఉంటే బండి వెంటనే ఆపేస్తాడు. అంటే ఎంతెంత పెద్ద క్రౌడ్స్ ఉన్నా కాదు, ఎవరికైనా అవసరం ఉన్నోళ్ళు ఉన్నారు అంటే మాత్రం ఆయన గుండెంతా అక్కడికి వెళ్ళిపోదు. సో అట్లా వెళ్ళి అంతా చూసుకొని వాళ్ళందరూ కవర్ చేసుకుంటూ వస్తున్న ప్రాసెస్లో ఇది డిలే అవడానికి లేదు. ఎన్నికల ప్రక్రియ ఆయన 20వ తారీఖు లోపల ఎన్ని కంప్లీట్ చేసుకోవాలి. అందుకోసమని ఎంత కష్టమైనా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఇది చాలా పెయిన్ ఉంటుంది, చాలా టఫ్ ప్లేస్ అయినా కూడా ఆగకుండా తన జర్నీని సాగిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఇది నిదర్శనం. సంపూర్ణంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి జనంలో అదేవిధంగా మమేకమవుతున్నారు. మరి కాసేపట్లో గుడివాడ చేరుకోబోతున్నారు. గుడివాడ బహిరంగ సభకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఓవర్ టు యు కవిత.